హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. మనకి నౌకరీలో ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి విప్రో కంపెనీ నుంచి. ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అండి. ఎటువంటి ఫీ కానీ ఎగ్జామినేషన్ కానీ లేదు. డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళినట్లయితే హైదరాబాద్ లొకేషన్లో ఎవరికైతే వర్క్ చేయాలని ఉంటుందో వాళ్ళు ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచే కండక్ట్ చేస్తున్నారండి. ఫ్రెష్గా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇది. 29th ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 29th జాన్ నుంచి 2nd ఫిబ్రవరి వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. విప్రో కంపెనీ ద్వారా వచ్చినటువంటి ఈ నోటిఫికేషను మిగతా వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో 1 by 1 డిస్కస్ చేద్దాము. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, మనం ఈ లింక్ చూసుకున్నట్లయితే నౌకరీలో మనకి జాబ్ అనేది పోస్ట్ అవడం జరిగిందండి. విప్రో వాకిన్ డ్రైవ్స్ ఫర్ ది ఫ్రెష్ క్యాండిడేట్స్ 29th జాన్ నుంచి 2nd ఫిబ్రవరి వరకు కూడాను ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పేసి మనకు చెప్తున్నారు. శాలరీ ప్యాకేజ్ కూడాను మనకి స్టార్టింగ్లో బాగానే ఉంది. మనకి 1.5 నుంచి 1.75 వరకు రావడానికి అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా మనకి 18,000 వరకు రావడానికి అవకాశం ఉంది. 0 years అంటే ఓన్లీ ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు తీసుకోరు. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మనం 1 by 1 మీకు చెప్పడం జరుగుతుంది. క్లియర్గా వినండి, వీడియో ఎండ్ వరకు వినండి. హైదరాబాద్ లొకేషన్లో మనకి ఈ జాబ్ అనేది ఉందండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి గచ్చిబౌలిలో నానక్రామ్ గూడలో ఉందండి. గేట్ నెంబర్ 1 విప్రో క్యాంపస్ 203 నానక్రామ్ గూడ గచ్చిబౌలి. ఓకే, కాంటాక్ట్ సౌమ్యం అని చెప్పేసి హెచ్ఆర్ నేము. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈమె పేరు మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ పైన ఈ సౌమ్య అనే పేరు మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వచ్చి ఉండాలండి. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్. సో ఈ రెండు కనుక మీకు వచ్చినట్లయితే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్నట్లయితే మీకు కంపల్సరీగా మీరు ఈ జాబ్కి డెఫినెట్గా అటెండ్ అవ్వండి. తప్పకుండా సెలెక్ట్ అవుతారు. దానికి నాన్ వాయిస్ ప్రాసెస్, అది కూడాను. వాయిస్ ప్రాసెస్ అయితే మీరు కొంచెం ఇబ్బంది పడాలి. ఇంగ్లీషు మాట్లాడాల్సి వస్తుంది, అంత కమ్యూనికేషన్ రాదు అని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇక్కడ నాన్ వాయిస్ ప్రాసెస్లోనే మనకి ఈ జాబ్ అనేది స్పాట్ అవ్వడం జరిగిందండి. ఇక టైమింగ్ మనకు చూసుకున్నట్లయితే డే అండ్ నైట్ 2 షిఫ్ట్లు కూడా ఉంటాయండి. మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయ్యి నైటు 1 PM వరకు ఉంటుంది. 2 షిఫ్ట్లు కలిపానండి. ఏదో ఒక షిఫ్ట్లో మీకు వేయటం జరుగుతుందన్నమాట. స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ లొకేషన్ హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. మీరు క్లియర్గా ఈ విషయాన్ని గమనించండి. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు, ఫ్రెష్ క్యాండిడేట్స్. ఇక్కడ ఇంకో విషయం వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే పర్స్యూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ప్రజెంట్ చదువుతున్నటువంటి గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ అప్లై చేయడానికి లేదు అని చెప్పేసి చెప్పారు. ఓన్లీ ఫ్రెష్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు వెళ్ళండి. ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో ఆ వివరాలు కూడా చెప్పడం జరిగిందండి, మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎక్కడ నోటిఫికేషన్లు ఉన్నా సరే ఇమీడియట్గా నేను వీడియో చేసి పెడుతున్నాను. మీరు కూడా అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీకు ఎవ్రీడే కూడాను అప్ టు డేట్ వీడియోస్ అనేవి నేను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నీడ్ ఇమీడియట్లీ జాయినర్స్. ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో, సెలెక్ట్ అయిన వెంటనే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకొక మనకి బెస్ట్ ఆఫర్ ఏంటంటే వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుందండి. 2 days అనేది రొటేషనల్ షిఫ్ట్, వీక్లీ ఆఫ్ ఉంటుంది ఇక్కడ. సో ఈ విషయం కూడా మనకి చక్కగా వర్కింగ్ అవర్స్ కూడా చక్కగా బాగానే ఉన్నాయి. ఎంట్రీ లొకేషన్ అనేది మనం ఆల్రెడీ పైన చూసాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాక్ ఇన్ డైరెక్ట్లీ విప్రో గచ్చిబౌలి ఆఫీస్ టు అబోవ్ మెన్షన్ అడ్రస్ 29th నుంచి 2nd ఫిబ్రవరి వరకు కూడాను మార్నింగ్ 10 నుంచి 1 గంట వరకు కూడా ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
మీకు ఇందాకే చెప్పాను, మెన్షన్ సౌమ్య ఆన్ రెజ్యూమే వైల్ వాకింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ. సో మీ రెజ్యూమ్ పైన హెచ్ఆర్ నేమ్ సౌమ్య అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది, కంపల్సరీగా రాయండి. ఇంకా క్యారీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, లాస్ట్ 6 మంత్స్ అంటే రీసెంట్గా తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే ఒకటి, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా సరే, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ తీసుకెళ్ళాలండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ది ఒకటి, జెరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి జెరాక్స్ కాపీలు తీసుకెళ్తే సరిపోతుంది. ఓకే అండి. ఇక్కడ మనకు రోలు మనం చెప్పుకున్నాం, నాన్ వాయిస్ అండి, ఇది ఐటీ సర్వీస్ సంబంధించింది. మీరు కస్టమర్ కేర్ సర్వీస్లో మీరు వర్క్ చేస్తారు. ఇది కూడాను పార్ట్ టైం కాదండి, కంప్లీట్గా ఫుల్ టైము పర్మనెంట్ వర్క్ అండి. ఇక్కడ ఇచ్చారు ఎనీ గ్రాడ్యుయేట్. సో ఇటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.